సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మారుతి ప్రసాద్. వెల్కమ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ బ్లాగ్స్. ఇవాళ మన టాపిక్ B1 B2 వీసాలో ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ ఏంటి, దానికి మనం ఎటువంటి సమాధానాలు చెప్పుకోవడం వల్ల మన వీసా ఆఫీసర్ని కరెక్ట్గా కన్విన్స్ చేయగలుగుతాము. వీసా అప్రూవల్కి చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. మనం డాక్యుమెంటేషన్ అక్యుములేట్ చేయడం, ఫామ్ ఫిలప్ చేయడం అండ్ ఇంటర్వ్యూకి మనం కావాల్సిన అన్ని పనులు చేయడం అనేది ఒక ఎత్తు అయితే, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. వీసా అప్రూవల్స్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే విధానం బట్టే ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. ఫామ్లో ఒకవేళ తప్పు ఉన్నప్పటికీ కూడా మన ఇంటర్వ్యూలో మనం కరెక్ట్గా ఆన్సర్ చేస్తే వీసా అప్రూవ్ అవుతుంది. సో ఫామ్ డాక్యుమెంటేషన్స్ అన్ని రకాలుగా కరెక్ట్ పెట్టుకొని ఇంటర్వ్యూ ప్రాపర్గా అటెండ్ కాకపోతే వీసా రిజెక్ట్ అయిపోతుంది. సో ప్యాటర్న్ అర్థం చేసుకోవాలి అంటే, ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూలో 1 minute or 2 minutes ఆఫ్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే ఒక 10 to 15 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. కొంతమంది విషయంలో చాలా డెప్త్గా జరుగుతుంది, ఒక 30-40 క్వశ్చన్స్ కూడా జరిగే సిచ్యువేషన్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్న టైంలో మనని ఏ క్వశ్చన్ అడుగుతాడు అని మనమే ప్రిడిక్ట్ చేసుకుంటూ మనం ఎక్కువ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. తక్కువ అడిగితే వెల్ అండ్ గుడ్, ఎక్కువ అడిగితే కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ద బెస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఆ ఆపర్చునిటీని మనం మిస్ చేసుకోకూడదు. సో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ ఒక అర్థం ఏంటి, వీసా ఆఫీసర్ మైండ్లో ఏం ఆలోచిస్తుంటాడు, ఆ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మనం చెప్పే ఆన్సర్ బట్టి వీసా ఆఫీసర్ ఎటువంటి అండర్స్టాండింగ్ వస్తాడు మన అప్లికేషన్ గురించి అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ వెళ్ళంగానే మనము పాస్పోర్ట్ వీసా ఆఫీసర్ తీసుకోగానే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ విజిట్, మీరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అమెరికాకి. సో ఈ ఆన్సర్ దగ్గర ఒకవేళ మీ రిలేటివ్స్ ఉన్నారనుకోండి, అనుకుందాం మీ పిల్లలు ఉన్నారు, లేదా మీ సిస్టర్ బ్రదర్ యుఎస్లో ఉన్నారు, లేదా మీ ఫ్రెండ్ ఉన్నారు యుఎస్లో అనుకున్నాం. సో ఆ టైంలో మనం చెప్పాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలో, మా అబ్బాయో అమ్మాయి యుఎస్లో ఉంటారండి, వాళ్ళని చూసి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూసొద్దాం అనుకుంటున్నాము అనేది మనం ఆన్సర్ చేయాల్సిన పద్ధతి. సో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వైట్ చేస్తున్నారు, ఎవరిని ఇన్వైట్ చేస్తుంటే వాళ్ళని కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి డెఫినెట్లీ టూరిస్ట్ ప్లేసెస్ చూస్తామనే పాయింట్ చెప్పాలి. సో ఈ కేటగిరీ ఆఫ్ వీసా ఇట్ సెల్ఫ్ ఏంటంటే షార్ట్ టర్మ్ టూరిస్ట్ పర్పస్కి వాడుకునే కేటగిరీ. మనం ఇప్పుడు B2 కేటగిరీ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఓన్లీ మా అబ్బాయి ఉన్నాడండి, మా అబ్బాయిని కలవడానికి వెళ్తాము అని అంటే, సో ఓన్లీ అదే పర్పస్ అయితే మీ అబ్బాయిలో మీ రిలేటివ్సే ఇండియాకి వచ్చినప్పుడు కలవచ్చు కదా. లేదు, వాళ్ళు 2 months బిఫోర్ 3 months బిఫోర్ ఇండియాకి వచ్చి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు, మొన్నే కదా మీరు చూసింది, మళ్ళీ ఇప్పుడే ఎందుకు మీరు వెళ్ళి చూడాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ రేస్ అవ్వచ్చు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళని చూడడం, వాళ్ళతో కలిసి కొంచెం టైం స్పెండ్ చేయడం, టూరిస్ట్ ప్లేసెస్ చూడడం అనే పాయింట్ని మిస్ చేయకండి. ఓకే, సెకండ్ పాయింట్, ఎవరు ఖర్చు పెట్టుకుంటున్నారు మీ ట్రిప్కి అంతా. సో ఇక్కడ ఒకటి, మన ఫామ్లో DS-160 అనే ఫామ్లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనం మాటగా చెప్తున్న ఇన్ఫర్మేషన్ సింక్లో ఉండాలి. ఒకవేళ DS-160 ఫామ్లో మీరు మేమే ఖర్చు పెట్టుకుంటామని చెప్పుంటే, ఇక్కడ కూడా మేమే సెల్ఫ్గా పెట్టుకుంటాము అనే పాయింట్ చెప్పాలి. DS-160 ఫామ్లో ఒకవేళ మీ రిలేటివ్స్, లేకపోతే మీ అబ్బాయో అమ్మాయో సిస్టరో బ్రదరో ఫ్రెండో ఖర్చు పెడతారు అనే విషయాన్ని మనం DS-160 ఫామ్లో పెట్టుంటే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇంకొకటి డ్యూయల్గా కూడా చెప్పచ్చు. సో మా అబ్బాయి అమ్మాయి ఖర్చు పెడతా అని చెప్పారండి, అవసరమైతే ఖర్చు పెట్టుకోవడానికి మా దగ్గర కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి అని డ్యూయల్గా కూడా చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్గా మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మేము కూడా స్ట్రాంగ్గా ఉన్నాం, వీఆర్ నాట్ డిపెండెంట్ ఆర్ వాళ్ళ మీద ఆధారపడి లేము ఈ ట్రిప్ కోసం అనే పాయింట్ మనం ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరైతే పిలిచారో వాళ్ళ పాస్పోర్ట్ వీసా కాపీ ఇవ్వమని అడుగుతారు. సో వాళ్ళు అడిగిన ప్రకారంగా వాళ్ళ వీసా కాపీ ఆల్వేస్ మనం క్యారీ చేయాలి. ఆ వీసా కాపీ వెరీ ప్రయారిటీ డాక్యుమెంట్గా పెట్టుకోండి. 99% వేరే ఏ డాక్యుమెంట్స్ అడగడు, అడిగేది ఒకే ఇంపార్టెంట్ డాక్యుమెంట్, పిలుస్తున్న వాళ్ళది వ్యాలిడ్ వీసా కాపీ చూపించమని అడుగుతారు. వ్యాలిడ్ వీసా కాపీ ఒక్కొక్కరు సిచ్యువేషన్లో ఒకలా ఉంటుంది. కొంతమంది రీసెంట్గా స్టాంప్ చేసుకొని పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు వ్యాలిడ్ వీసా కనబడుతుంది. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గ్రీన్ కార్డ్ కాపీ కనబడుతుంది. అమెరికన్ సిటిజన్స్ అనుకోండి, అమెరికన్ సిటిజన్ పాస్పోర్ట్ కనబడుతుంది, చూపించవచ్చు మనం డైరెక్ట్గా. అలా కాకుండా అక్కడ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఎక్స్టెన్షన్ వీసా పైన ఉంటారు కొంతమంది, వాళ్ళది ఇప్పుడు H1Bలో ఉన్న వాళ్ళకు H1B ఎక్స్టెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఇండియాకి వచ్చాక వీసా స్టాంప్ చేసుకుంటారు. సో వీసా కాపీ చూస్తేనేమో ఎక్స్పైర్ అయి ఉంటుంది,
బట్ వాళ్ళ దగ్గర I-797 పిటిషన్ కాపీ ఒకటి ఉంటుంది, అదేమో వ్యాలిడిటీ చూపిస్తుంది. ఈ సిచ్యువేషన్లో I-797 పిటిషన్ కాపీ వీసా అవుతుంది మనకి. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ డాక్యుమెంట్ చూసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏ వీసా స్టేటస్లో ఉంటున్నారు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, మనకు ఇన్వైట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనకు ఎంత అవగాహన ఉంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఏ విధాలో ఉంటున్నారు, వాళ్ళని చూసి మీరు ఎన్ని రోజులు అయింది, వాళ్ళ బర్త్డే అవ్వచ్చు, వాళ్ళ మ్యారేజ్ డే అవ్వచ్చు, మనకు చాలా క్లోజ్ అని మనం చెప్పుకుంటున్న టైంలో, లేదా మన పిల్లలని చెప్తున్న టైంలో, మన బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్తున్న టైంలో వాళ్ళకి బర్త్డేకి విషెస్ చేస్తాం, వాళ్ళ మ్యారేజ్ డే యానివర్సరీస్కి మేము విష్ చేస్తూ ఉంటాం అనే సిచ్యువేషన్లో కూడా క్వశ్చన్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మనకు వాళ్ళ యుఎస్లో ఉన్న ఇన్వైటింగ్ పర్సన్కి ఒక బాండింగ్ ఏంటనేది కూడా చెక్ చేసుకుంటారు ఈ విషయంలో. సో వాళ్ళ వీసా స్టేటస్ ఏంటి అని అడిగితే అకార్డింగ్ వాళ్ళు H1Bలో ఉంటే H1B, F1 మీద ఉంటే F1, స్టూడెంట్ వీసాలో ఉంటే స్టూడెంట్ వీసా, వాళ్ళు L1 కేటగిరీలో ఉంటే L1. సో వాళ్ళు ఏ వీసా స్టేటస్లో ఉంటే ఆ వీసా స్టేటస్, గ్రీన్ కార్డ్ కావచ్చు, సిటిజన్ అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాళ్ళు యూఎస్లో ఎక్కడ ఉంటారు. సో ఇక్కడ మనం పూర్తి అడ్రస్ చెప్పాల్సిన రిక్వైర్మెంట్ లేకపోయినా ఇనీషియల్గా ఈ క్వశ్చన్ అడగగానే వాళ్ళు ఉంటున్న సిటీ అండ్ స్టేట్ నేమ్ మనం చెప్పాలి. సో వాళ్ళు అయితే మనకి ఇన్విటేషన్ లెటర్ ఇస్తారో, వాళ్ళ స్పాన్సర్షిప్ కన్ఫర్మేషన్ లెటర్ ఇస్తారో, దాంట్లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ సిటీ స్టేట్ నేమ్ని మనము గుర్తుపెట్టుకొని స్పెసిఫిక్గా పలానా సిటీ పలానా స్టేట్లో ఉంటారు అని చెప్పాలి. సో ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకసారి ఫామ్లో మనం ఎక్కడికి వెళ్తామో అని చెప్పిన తర్వాత మన అమెరికాలో ప్రిఫరబుల్గా అదే కంట్రీ అదే స్టేట్లో ఉన్న నియరెస్ట్ ఎయిర్పోర్ట్లోనే దిగాల్సిన అవసరం ఉంటుంది. అది అట్లా కాకుండా ఒకసారి వీసా వచ్చిన తర్వాత DS-160 ఫామ్లో ఒక కంట్రీ ఒక స్టేట్ పేరు చెప్పి మళ్ళీ మనము వేరే స్టేట్లో ల్యాండ్ అవుతుంటే, ఎందుకు మీరు ఇక్కడ ల్యాండ్ అవుతున్నారు, మీరు ఫామ్లో చెప్పిన ప్రకారంగా ఈ స్టేట్లో ల్యాండ్ అవుతానని చెప్పి వేరే స్టేట్లో ఎందుకు ల్యాండ్ అవుతున్నారని క్వశ్చన్ రేజ్ అవుతుంది. అక్కడ మళ్ళీ మనం తడబాటు పడ్డా ఏం పడినా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు. సో ఇప్పుడు మీ ఇన్వైటింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, ఏ కంపెనీలో పనిచేస్తారు, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎంత. ప్రాబబ్లీ మన ఇండియన్ ట్రెడిషన్లో మనం ఎంత జీతం వస్తుందని మన అబ్బాయిలను లేకపోతే బ్రదర్ సిస్టర్స్ను లేకపోతే ఫ్రెండ్స్ను అడగలేం. బట్ స్టిల్ వీసా కోసం తప్పని పరిస్థితుల్లో ఈ క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతారు కాబట్టి అవి మనము నాలెడ్జ్ పెట్టుకొని పోవడమే బెటరు. వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు. సో ఇది కూడా స్పెసిఫిక్గా మీ DS-160 ఫామ్లో మీరు ఏ అయితే ఫిలప్ చేశారో అలానే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో DS-160 ఫామ్లో మీరు ఒక డేట్ పెట్టి, DS-160 ఫామ్లో మీరు ఒక 1 మంత్ ఉంటాను, 2 మంత్స్ ఉంటానని చెప్పి ఇక్కడేమో 6 మంత్స్ ఉంటానని చెప్పారనుకోండి, ఇమీడియట్గా క్వశ్చన్ రేస్ చేస్తారు. మీరు ఫామ్లో పెట్టిన ఇన్ఫర్మేషన్లో మీరు ఓన్లీ ఇన్ని రోజులే ఉంటానన్నారు, ఇప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఉంటానని చెప్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఫామ్ మీరు ఫిలప్ చేసినా లేదా వేరే వాళ్ళు ఫిలప్ చేసినా సరే, DS-160 ఫామ్ అప్లికేషన్ మొత్తాన్ని మీరు ఒకసారి చూడండి. ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోతే, ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్కి ఫామ్లో ఉన్న డేటా మిస్ మ్యాచ్ అవుతే అది దాదాపుగా రిజెక్ట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది చిన్న క్వశ్చన్ అవ్వచ్చు, చిన్న ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, బట్ స్టిల్ దాని మీనింగ్ ఏంటంటే మీరు ఫిలప్ చేయలేదు, మీ తరపున ఇంకెవరెవరో ఫిలప్ చేశారు, మీకు ఫామ్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో మీకు తెలియదు అనే ఒక ఇండికేషన్ వెళ్తుంది. సో ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నారు అనేది ఫామ్లో ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో యాజ్ ఇట్ ఈస్ అలానే చెప్పండి. నెక్స్ట్, మీరు ఏ ప్లేసెస్ చూద్దాం అనుకుంటున్నారు. మనం అని చెప్పాము, మనము ఫస్ట్లోనే చెప్తున్నాము వాళ్ళని కలవడానికి, మన ఇన్వైటింగ్ పర్సన్ కలవడానికి కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి అని చెప్తున్నాము. సో అప్పుడు ఏ ప్లేసెస్ చూడడానికి వెళ్దాం అనుకుంటున్నారు మీరు అంటారు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పీరియడ్ ఆఫ్ స్టే బట్టి, మీరు ఒకవేళ ఒక 1 మంతే వెళ్ళొద్దాం అనుకుంటున్నాను అని మీరు ఫామ్లో పెట్టుంటే 1 మంత్లో ప్రాక్టికల్గా ఎన్ని ప్లేసెస్ చూడడానికి అవకాశం ఉంటుందో ఒకసారి అసెస్ చేసుకోండి. ఒకసారి ఏమో ఏ ప్లేసెస్ అంటే న్యూయార్క్ అని, ఒకసారి ఎంబడే న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్ చూద్దాం అనుకుంటున్నానని చెప్తే అది 3 కార్నర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్లేసెస్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా అడుగుతాడు. ఇవన్నీ డిఫరెంట్ లొకేషన్లో చాలా చాలా దూరంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక 1 మంత్ టైంలో మీరు ఎలా చూడగలుగుతారో అనుకుంటున్నారు అనే దగ్గర మీ ఆన్సర్ రిలయబుల్ కాదు అనే విషయం తెలుస్తుంది. సో దగ్గరలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ వితిన్ స్పాన్ ఆఫ్ ఒక 4 hours 5 hours జర్నీలో ఉన్న సర్కిల్లో ఉన్న ప్లేసెస్ చెప్పండి. ఒక 3 to 4 ప్లేసెస్ చెప్పి మిగతాది మా ఇన్వైటింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా వెళ్తామని మనం చెప్పుకోవచ్చు.
ఒకవేళ ఇక్కడే ఒకవేళ హోటల్ బుక్ చేసుకొని మనం టూరిస్ట్ ప్లేసెస్ చూసామని అనుకుంటున్న వాళ్ళకు డైరెక్ట్గా మీకున్న టార్గెట్ ప్లేస్లో ఎక్కడైతే ఏమేమి చూడాలనుకుంటున్నారో మీ డే టు డే ఐటినరీ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లాన్ని మనం వీసా ఆఫీసర్కి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక డే ఇది, 2 డేస్ తర్వాత ఇక్కడికి వెళ్దాం అనుకుంటాం, 3 డేస్ తర్వాత ఇక్కడికి వెళ్దాం అనుకుంటాం, టోటల్గా ఒక 2 వీక్స్ 3 వీక్స్ టైంలో ఇవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నాం అనేది క్లియర్గా మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్వైటింగ్ పర్సన్ వాళ్ళ గురించి అడిగే ఇన్ఫర్మేషన్ ఒక 6 to 7 క్వశ్చన్స్ వాళ్ళ గురించి ఉన్నాయనుకుంటే వాళ్ళ గురించి ఇంకొక క్వశ్చన్ ఏమి అడుగుతుంటే మీరు వాళ్ళని చూసి ఎన్ని రోజులు అయింది, అంటే ఒక 6 months అయిందా, 3 months అయిందా, 1 year అయిందా అనేది. ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు అని అంటే రీసెంట్గానే ఒకవేళ వాళ్ళు ఇండియాకి వచ్చి వెళ్ళుంటే లేదా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలోనే ఉండి మీకు ఇన్వైట్ చేసి ఉంటే సో ఇప్పుడే కదా మీరు కలిసింది, మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళని కలవడానికి వెళ్దాం అనుకుంటున్నారనే మైండ్ సెట్తో అడుగుతారు. సో వాళ్ళు ఒకవేళ రీసెంట్గా చూసినప్పటికి కూడా లేదా వాళ్ళు ఇండియాలోనే ఉండి మనం ఇన్వైట్ చేస్తున్న సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా టూరిజం ప్లేసెస్ చూడడానికి వెళ్దాం అనుకునేది మనకు ఈ ఫస్ట్లో చెప్పిన ఆన్సర్ వీటన్నిటికీ హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇండియాలో మన కెరియర్ ఏంటి, మన యాన్యువల్ ఇన్కమ్ ఏంటి, మన ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మన ఇండియాలో ఇంకెవరైనా పిల్లలు ఉన్నారా, వాళ్ళలో ఎవరైనా మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారా లేదా వాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయ్యి ఉన్నారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. సో ఫస్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇన్వైటింగ్ పర్సన్ గురించి ఉంటాయి. సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునే క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీ కెరియర్ ఏంటి, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్, మీరు ఎక్కడ జాబ్ చేస్తారు, మీ వృత్తి ఏంటి, ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉంటాయి. నేను యాజ్ ఆఫ్ నౌ జనరలైజ్డ్ డిస్కషన్నే చేస్తున్నాను. తర్వాత స్పెసిఫిక్ ప్రొఫెషన్ రిలేటెడ్గా సపరేట్ వీడియోస్ చేస్తాను. వాటిని కూడా మీరు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉండి కూడా కింద కామెంట్స్లో పెట్టండి. వాటిని ఇమీడియట్గా బెటర్ అండ్ కన్విన్సింగ్ ఆన్సర్ ఎలా ఉంటుందో నేను వీలైనంత వరకు రెస్పాన్స్ ఇస్తాను. సో అనుకుందాం ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు ఇండియాలో ఉన్నవాళ్ళు, మీ పిల్లలు యూఎస్లో ఉన్నారనుకున్న ఒక సిచ్యువేషన్ తీసుకుంటే, సో మీ ప్రొఫెషన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీది క్లారిటీ, మీ డిపార్ట్మెంట్ పేరు రాస్తారు, దాని అడ్రస్ రాస్తారు, ఫోన్ నెంబర్ రాస్తారు, మీ డేట్ ఆఫ్ జాయినింగ్ గురించి ఉంటుంది, అండ్ మీ డెసిగ్నేషన్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ డీటెయిల్గా క్లియర్గా ఉంటాయి. సో DS-160 ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడే చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కాలం ఏదైతే ప్రొఫెషన్ కెరియర్ కాలం ఉందో ఈ కాలంలో మీరు మీ గురించి చెప్పాలనుకుంటున్నంత ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడానికి మనకు ఒక బాక్స్ ఉంటుంది లాస్ట్లో, అక్కడ డీటెయిల్గా ఇచ్చేసేయండి. 70% ఆఫ్ ద టైం DS-160 ఫామ్ చూడంగానే ఒక ఒపీనియన్లోకి వచ్చేస్తాడు. తర్వాత మనం అడిగే ఆన్సర్స్, మనం అడిగే క్వశ్చన్స్, మనం చెప్పే ఆన్సర్స్ బట్టి మిగతా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో DS-160 ఫామ్ ప్రాపర్గా లేకపోతే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి మీ గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం పడుతుంది వీసా ఆఫీసర్కి. ఆయనకు ఓపిక తక్కువ ఉంటుంది, మీ తర్వాత మళ్ళీ ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఓపిక తక్కువ ఉండి ఇంటర్వ్యూ స్టాప్ చేసే రిస్క్ ఉంటుంది కాబట్టి DS-160 ఫామ్లో ఎంతవరకు బ్రీఫ్గా మన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామో అంతవరకు ఇవ్వడం చాలా సేఫ్. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం అడిగినప్పుడు మీ ప్రొఫెషన్ ఏంటి, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీ కంపెనీలో మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఈ యాన్యువల్ ఇన్కమ్ ఎంత అనేది దాదాపుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పచ్చు. మీది ఒకవేళ పర్ మంత్ 20,000 30,000 అంటే పర్ యానం మీకు యావరేజ్గా మీరు ఒక 2 lakhs to 3 lakhs మధ్యలో, లేకపోతే 2 lakhs to 4 lakhs మధ్యలో ఇన్కమ్ సోర్స్ ఉందనుకోండి, కొంచెం వీక్ ప్రొఫైల్గా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ప్రొఫైల్గా కన్సిడర్ చేస్తాడు వీసా ఆఫీసర్ కూడా. సో ఇక్కడ మీ శాలరీ ఒకవేళ తక్కువ ఉందనుకోండి, మీ శాలరీని ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా పెట్టిన తర్వాత కింద కాలంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇంకా మీకు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉండి దాని నుంచి ఇన్కమ్ వస్తుందా, బ్యాంక్లో FDs కానీ సేవింగ్స్ ఉండి దాని నుంచి ఇంట్రెస్ట్ వస్తుందా, హౌసెస్ ఉండి దాని నుంచి రెంటల్ ఇన్కమ్స్ వస్తున్నాయా, ఒకవేళ మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండొచ్చు, మీకు కానీ మీ స్పౌస్కి కానీ అగ్రికల్చర్ ఏదైనా ల్యాండ్స్ ఉంటే దాని నుంచి అడిషనల్ ఇన్కమ్ వస్తున్నది, వీటిని ఇన్ఫర్మేషన్ని మీరు ప్రొజెక్ట్ చేయండి. ప్రొజెక్ట్ చేస్తూ కంబైన్డ్ యాన్యువల్ ఇన్కమ్గా మీకు ఎంత వస్తుంది అనేది వాళ్ళకు మీ స్ట్రెంత్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ మీకు సొంత ఇల్లు ఉందా అని ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎస్, సొంత ఇల్లు ఉందని చెప్పచ్చు. ఒకవేళ మీ పేరు మీద లేకుండా మీ పేరెంట్స్ పేరు పైన ఉందనుకున్నాం, బట్ ఇండైరెక్ట్గా మీరు నెక్స్ట్ లీగల్ హెయిర్ మీరే కాబట్టి ఆ సిచ్యువేషన్లో కూడా మీరు సొంత హౌస్ ఉందని చెప్పండి. హౌస్ రిలేటెడ్ డాక్యుమెంట్ ప్రూఫ్ డెఫినెట్లీ క్యారీ చేసుకోండి. అండ్ ఒకవేళ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్లో ఉండి ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి,
వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అనే క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ అగ్రికల్చర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఎన్ని ఎకర్స్ మనకు ఉంది, అది కంబైన్డ్ మన ఫ్యామిలీలో మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉండి మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్ డివైడ్ చేసిన సిచ్యువేషన్ ఉంటే కూడా ఆ కంబైన్డ్ నెంబర్ ఆఫ్ ఎకర్స్ని మీరు కంబైన్ చేసి చెప్పండి. నాకు 1 ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉంది అని అంటే ఇమీడియట్గా వీసా ఆఫీసర్ క్యాన్ అసెస్ 1 ఎకరానికి 2 ఎకరాలకి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చెక్ చేసుకుంటాడు. ఎంత మన ఇన్వైటింగ్ పర్సన్ స్ట్రాంగ్ ఉన్నా, ఇన్వైటింగ్ పర్సన్ మన అబ్బాయో అమ్మాయో బ్రదర్ సిస్టర్ ఉండి వాళ్ళు ఇన్వైట్ చేసి మొత్తం ఖర్చు మేమే పెట్టుకుంటామని చెప్పినప్పటికీ కూడా మీ పర్సనల్ స్ట్రెంగ్త్ ఇండియాలో ఎలా ఉంది దాని మీదనే వీసా అప్రూవల్ ఉంటుంది. సో మన స్ట్రెంగ్త్ని క్లియర్ కట్గా అసెస్ చేయాలి, వీసా ఆఫీసర్కి అర్థమయ్యేటట్టుగా ఫామ్లో ఫిలప్ చేయాలి, వీసా ఆఫీసర్కి అర్థమయ్యేటట్టుగా మాటగా కూడా చెప్పాలి. సో ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందనే దగ్గర మీరు ఉన్న ఎకరాలు ఎన్ని, మీరు మళ్ళీ కౌలు కొన్ని ఎకరాలు తీసుకొని కూడా చేస్తుండొచ్చు. కాంబైన్డ్గా మీకు కొంచెం ఇన్కమ్ బాగానే ఉండొచ్చు. ఈ కాంబినేషన్ చెప్పాల్సి వస్తుంది. ఒక 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందని అని చెప్పారనుకోండి. 10 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంటే యావరేజ్గా మీరు ఒక 5 lakhs to 6 lakhs వరకు నాకు యాన్యువల్ ఇన్కమ్ ఉందని చెప్పుకోవడానికి స్కోప్ ఉంటుంది. అదే ఒక 2 ఎకర్స్ 3 ఎకర్స్ ఉందని చెప్తే నాకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్పే దగ్గర మనం వీక్ ఉన్నాం, ఇండియాలో ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నాం కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ మన వీసాని మిస్యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏదైనా పని చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే అక్కడికి వెళ్ళి మనీ ఎర్న్ చేస్తారేమో అని ఆలోచనలోకి వీసా ఆఫీసర్ వస్తాడు. 99% వీసాస్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఇండియాలో స్టేబుల్గా లేరు, ఇండియాలో మీకు స్ట్రాంగ్ హోల్డింగ్ లేదు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, కెరియర్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇమ్మూవబుల్ అసెట్ బ్యాక్గ్రౌండ్, ఈ 4 బ్యాక్గ్రౌండ్స్ మనకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తామో అంత ఈజీగా మనకు వీసా అప్రూవ్ అవుతుంది. అండ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకు DS-160 ఫామ్ ఫిలప్ చేసే విధానాన్ని నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో స్పెసిఫిక్గా పెడతాను. దానికి స్పెసిఫిక్గా కాలం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అక్కడ మనము చాలామంది జస్ట్ షార్ట్గా పెడతారు. ఈవెన్ ఏ ప్రొఫెషన్ వాళ్ళైనా సరే జస్ట్ ఒక షార్ట్లో ఐఎమ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ సో కంపెనీ, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ సమ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, ఐ వర్క్ యాజ్ ఏ మేనేజర్ ఇన్ సో కంపెనీ అని ఒక చిన్న లైన్లో ఆపేస్తూ ఉంటారు. అక్కడ అంత చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఆ ఫామ్ ఇచ్చిందే మీ గురించి ఆఫీసర్ తెలుసుకోవడానికి ఫామ్ కాబట్టి అక్కడ మీ డెసిగ్నేషన్తో పాటు కూడా మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు ఎంతమంది టీమ్ని లీడ్ చేస్తారో, లేకపోతే మీరు ఓన్ బిజినెస్ అవుతే మీ టర్న్ ఓవర్ ఎంత, మీ ఎంతమంది ఎంప్లాయీస్ పనిచేస్తారు, మీ ఎన్ని ఇయర్స్ అయింది ఎస్టాబ్లిష్ చేసి, దాంట్లో స్పెసిఫిక్గా మీ రోల్ ఏంటి, ఒకవేళ మీరు పార్ట్నర్ అయితే పార్ట్నర్గా మీ స్పెసిఫిక్ రోల్ ఏంటి, ఒకవేళ మీరు మేనేజింగ్ డైరెక్టర్ అయితే మీ స్పెసిఫిక్గా మీ రోల్ ఏంటి, మీరు ఒక కంపెనీలో ఎంప్లాయీ అయితే ఆ కంపెనీలో మీరు జనరల్గా ఏ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఓన్ కార్ ఉందా, డూ ఓన్ ఏ కార్ అని అడుగుతాడు. ఎస్ అని చెప్తే దాని మోడల్ నెంబర్ అడగచ్చు, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతాడు. జస్ట్ టు అండర్స్టాండ్ మీరు నిజంగా కార్ మెయింటైన్ చేసే స్తోమత మీకు ఉంది అని అంటే మీరు ఫైనాన్షియల్లీ బాగున్నారు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తాడు. మీ సొంత ఇల్లు ఉందా అని అడగడానికి కూడా క్వశ్చన్ ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాకుండా స్పౌస్ని లేదా వైఫ్ని అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు ఎంతమంది పిల్లలు, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమేం చేస్తున్నారు. ఇది కూడా ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ మన వీసా ఎస్ నో అని చెప్పడానికి. ఇది ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు అనుకుందాం, మీ యుఎస్లో మీ ఒక అబ్బాయి యుఎస్లో ఉన్నారు, ఆ అబ్బాయి పిలిచాడు అనుకుందాం, లేదా మీ అమ్మాయి యుఎస్లో ఉంది, మీ అమ్మాయి డిపెండెంట్గా ఉంది, అల్లుడు పిలిచాడు అనుకుందాం, లేదా మీ బ్రదర్ సిస్టర్స్ యుఎస్లో ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని పిలిచారనుకుంటే, మీరు మీ వైఫ్ గారు ఇద్దరే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకా చదువుతున్న వాళ్ళు అనుకోండి, మీ మీద డిపెండెన్స్, అంటే వాళ్ళని వదిలిపెట్టి మీరు అక్కడ ఉండే అవకాశమే లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా వెనక్కి వస్తారు, అంటే అదొక బాండింగ్ లాగా తీసుకుంటాడు. లేదు ఆల్రెడీ చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు అని అంటే ఈసీ మ్యారీడ్ అంటాడు. మ్యారేజ్ కాలేదు అని చెప్పడం అనేది మళ్ళీ స్ట్రాంగెస్ట్ పాయింట్. అంటే వాళ్ళ బాధ్యత మీకు ఇంకా ఉంది, వాళ్ళ మ్యారేజ్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ పేరెంట్గా మీకు ఉంది కాబట్టి మీరు అమెరికా వెళ్ళినా సరే అక్కడ ఉండే అవకాశమే లేదు, మీరు వెనక్కి వస్తారు అని నమ్మకం. లేదు ఇద్దరు పిల్లలు సెటిల్ అయిపోయారు, బాగానే ఉన్నారు అంటే అక్కడ ఇంకా కొంచెం డీటెయిల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారనే విషయం దగ్గర ఏ కంపెనీలో పనిచేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయడం వల్ల పిల్లలు ఫైనాన్షియలీ స్టేబుల్ అయిపోయారు కాబట్టి మనకు స్పెసిఫిక్గా బర్డన్స్ ఏం లేవు ఇక్కడ. వాట్ ఎవర్ మన ప్రొఫెషన్ ఏవైతే ఉందో
మన ఇన్కమ్ ఏమైతే మనకు సేవింగ్స్ ఉంటున్నాయి అనే పాయింట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు అన్నీ ఈ ఇంటర్వ్యూ ప్యాటర్న్లో మీరు తీసుకుంటే దాదాపుగా మీ వీసాస్ అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్, క్రిటికల్ జోన్స్, వీసా ఆఫీసర్ డెసిషన్ తీసుకునే జోన్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మీకు ఇమీడియట్ రిలేటివ్స్ ఉన్నారా? ఇమీడియట్ రిలేటివ్స్ అంటే సన్, డాటర్, సిస్టర్, బ్రదర్, వీళ్ళు ఇమీడియట్ రిలేటివ్స్ అని అంటాం. వాళ్ళు ఎవరన్నా యుఎస్లో ఉన్నారా అనే దగ్గర మనం ప్రూఫ్స్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే ఇమీడియట్ రిలేటివ్స్ ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. పొరపాటున మనము ఏదైనా ప్రూఫ్ చూపిస్తారా అని అడిగినప్పుడు మనకు ప్రూఫ్ చూపించలేకపోతే రిజెక్షన్ అయిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ మీ అమ్మాయి డిపెండెంట్గా ఉండి అల్లుడు పనిచేస్తూ అల్లుడు పనిచేసే వాళ్ళు ఇన్వైట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మీ అమ్మాయి పాస్పోర్ట్ ఫ్రంట్ బ్యాక్ పేజ్ అండ్ వీసా వ్యాలిడిటీ కాపీ క్యారీ చేసుకోండి. మీ అమ్మాయి పాస్పోర్ట్ బ్యాక్ సైడ్ మీ పేర్లు కూడా ఉంటాయి కాబట్టి అది ప్రూఫ్, మీరు మదర్ అండ్ ఫాదర్ అన్నట్టు. సో మీ అల్లుడిది క్యారీ చేస్తారు, మీ అమ్మాయిది క్యారీ చేస్తారు. ఇంకో సిచ్యువేషన్, మీ సిస్టర్ యుఎస్లో ఉన్నారు, మీ బావగారు ఎవరైనా ఇన్వైట్ చేశారు అనే సిచ్యువేషన్లో, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సిచ్యువేషన్లో మన ఇండియన్ ట్రెడిషన్స్ ప్రకారంగా మ్యారేజ్ అయిన తర్వాత మీ సిస్టర్ వాళ్ళ సర్నేమ్ మారిపోతుంది. సో మన ఫామ్లో ఫిలప్ చేసేటప్పుడు యాజ్ పర్ పాస్పోర్ట్లో సర్నేమ్ కూడా చేంజ్ అయిపోయింటుంది కాబట్టి యాజ్ పర్ మీ సిస్టర్స్ పాస్పోర్ట్ డేటా ప్రకారంగా మనం ఫామ్ ఫిలప్ చేస్తాం. సో అక్కడ అసలు మీ సిస్టరే ఓన్ సిస్టర్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అనే దగ్గర అగైన్ మీ పాస్పోర్టు మీ సిస్టర్ పాస్పోర్ట్ కాపీస్ తీసుకోవడం వల్ల మీ సిస్టర్ పాస్పోర్ట్లో ఉన్న పేరెంట్స్ నేమ్, మీ పాస్పోర్ట్లో ఉన్న పేరెంట్స్ నేమ్ సేమ్ ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవచ్చు. సో ఇటువంటి కొన్ని ఇప్పుడు ఒకసారి మనము మా మేనల్లుడు ఉంటాడు యుఎస్లో అని చెప్తాం. సో వాళ్ళ మ్యారేజ్ అటెండ్ అవ్వడానికో లేకపోతే వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి పిలిచినప్పుడు మేనమామ రోల్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇండియన్ ట్రెడిషన్స్లో చాలామంది దానికోసం కూడా అప్లై చేస్తూ ఉంటారు. అక్కడ అదర్ రిలేటివ్ అవుతారు. మేనమామ వీళ్ళందరూ ఏంటంటే అదర్ రిలేటివ్స్, నెఫ్యూ, నీజ్ వీళ్ళందరూ ఏంటంటే అదర్ రిలేటివ్స్ అనేస్తాం. సో అక్కడ మెటర్నల్ అంకుల్ నేను, మేనమామ నేను అని మీరు చెప్పిన తర్వాత క్యాన్ యూ షో మీద ప్రూఫ్ అనే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ ప్రూఫ్ అంటే ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు అనుకుందాం మీ నెఫ్యూ యూఎస్లో ఉన్నారు, మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనే దగ్గర మీ నెఫ్యూ పాస్పోర్ట్ ఫ్రెండ్ బయోడేటా పేజెస్ వీసా కాపీతో పాటు మీ సిస్టర్ పాస్పోర్ట్ బయోడేటా పేజెస్ కూడా క్యారీ చేసుకోండి. సో దట్ ప్రూఫ్ అని అడిగినప్పుడు మీ నెఫ్యూ పాస్పోర్ట్లో పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి, మీ సిస్టర్ పాస్పోర్ట్లో పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి, మీ పాస్పోర్ట్లో పేరెంట్స్ నేమ్స్ సేమ్ అవుతాయి. సో ఈ కాంబినేషన్లో మనం ప్రూఫ్ క్లియర్ కట్ ప్రూవ్ చేయొచ్చు దట్ మీరు నిజంగానే మెటర్నల్ అంకుల్ అనేవి. ఇట్లాంటి ఏ కాంబినేషన్స్, ఏ ప్రూఫ్ ఆఫ్ కాంబినేషన్ ఉన్నా సరే ఏది మిస్ చేయకండి. వీలైనంత వరకు రిలేషన్షిప్ ప్రూఫ్ని డెఫినెట్గా క్యారీ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన, వాళ్ళ వీసా స్టేటస్, ఇప్పుడు కరెంట్ ఉన్న వీసా స్టేటస్ అవనివ్వండి, వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ అవ్వచ్చు, వాళ్ళు ఉంటున్న లొకేషన్లు కావచ్చు, వాళ్ళు ఎన్ని రోజులు అయింది ఇండియాకి వచ్చి అనే క్వశ్చన్స్ కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మ్యారేజ్ డేతో పాటు వాళ్ళ బర్త్ డేస్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మీ కెరియర్ విషయంలో స్పష్టంగా తడబాటు లేకుండా ఆన్సర్ చేయండి. చాలా వీసాస్ నేను చూసిన ఎక్స్పీరియన్స్లో వాట్ ఈస్ యువర్ హస్బెండ్స్ యాన్యువల్ ఇన్కమ్ అనే ఓన్లీ వైఫ్ అండ్ చైల్డ్ అటెండ్ అవుతూ హస్బెండ్ అటెండ్ అవ్వట్లేదు ఇంటర్వ్యూ అనే దగ్గర వాట్ ఈస్ యువర్ హస్బెండ్స్ యాన్యువల్ ఇన్కమ్ అనే దగ్గర సడన్గా గుర్తురాక కావచ్చు, ఏది కావచ్చు, తడబాటు పడుతూ ఏదైనా ఒక అమౌంట్ చెప్పాము అంటే ఇంటర్వ్యూ ఆగిపోతుంది. మీ యాన్యువల్ ఇన్కమ్ అవ్వచ్చు, లేదా మీరు హౌస్ వైఫ్ అయితే మీ హస్బెండ్ యాన్యువల్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఆయన ఇన్కమే మీ ఫ్యామిలీ ఇన్కమ్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఆయన వల్లే ఉంటుంది కాబట్టి మీకు స్పెసిఫిక్గా ఇండిపెండెంట్గా కెరియర్ ఉంటే దాని గురించి చెప్పచ్చు. అండ్ ఎప్పుడు అడిగినా వీసా ఆఫీసర్ యాన్యువల్ ఇన్కమే అడుగుతారు. మనకు అలవాట్లో మనం ఎప్పుడు మంత్లీ అలవాట్లో 50,000, 60,000 పర్ మంత్, 70,000 పర్ మంత్ అనే పర్ మంత్ ఎక్కువ మాట్లాడతాం మనము. వీసా ఆఫీసర్ మైండ్ సెట్ ఆల్వేస్ పర్ యానం ఎంత అనే క్వశ్చన్ ఉంటుంది, ఆల్వేస్ ఆన్సర్ పర్ యానం. ఇది కూడా ఎందుకు నేను కొంచెం స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఇంటర్వ్యూ జరుగుతున్న ప్యాటర్న్స్లో అతను వాట్ ఈస్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అనే క్వశ్చన్లో ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ మన ఆన్సర్లో 70,000 అని ఆపేయడం.
1 lakh పర్ యానం, పర్ మంత్ 1 lakh అనే దగ్గర 1 lakh అనేసి ఆపేస్తే అతను సంవత్సరానికి 1 lakh అని అనుకుంటే మనం వీక్గా ఉన్నాం అనేది అని అనుకొని ఇమ్మీడియట్గా రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. ఇంకోటి ఈ విషయంలో ఎందుకు నేను మోర్ స్ట్రెస్ చేస్తున్నాను దానికి ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. పెన్షనర్స్ సంబంధించిన దాంట్లో ఎక్కువ ఈ ఇష్యూ రేజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పెన్షన్ పర్ యానం 40,000 50,000 వస్తుంటాయి, కొంతమందికి పర్ మంతే 40,000 50,000 వస్తుంటాయి. సో పెన్షన్ మీకు ఎంత వస్తుంది పెన్షన్ అనే క్వశ్చన్ రేజ్ చేసిన టైంలో మనం పర్ యానం ఇంత లేదా పర్ మంత్ ఇంత అనే డిఫరెన్షియేషన్ ఏదైతే ఉందో అక్కడ మిస్కమ్యూనికేషన్ జరగకుండా ఫామ్లోనూ పెట్టండి, ఆన్సర్ కూడా చేయండి. పొరపాటున మనకి 50,000 పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది, 6 lakhs పర్ యానం పెన్షన్ వస్తున్నప్పటికి కూడా 50,000 అని చెప్తే 50,000 మీ పెన్షన్ అనుకుంటే మీరు ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నారనుకుని డెసిషన్ రాంగ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ వాట్ ఎవర్ క్వశ్చన్స్ అన్నీ కూడా 1 word క్వశ్చన్ 1 word ఆన్సర్స్ ఉంటాయి. బ్రీఫ్గా పెద్దగా మనం మాట్లాడేది ఏముండదు. క్రిస్టల్ క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్కి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ చేయండి. అనవసరమైన డిస్కషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అవసరమైతే అతను మనకి మళ్ళీ అడుగుతాడు, దానికి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ చెప్పచ్చు. సో ఇవి క్వశ్చనర్ సంబంధించిన దాంట్లో నా ఇన్పుట్స్ ఇవి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా ఫర్దర్ క్వశ్చన్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి, దానికి సంబంధించిన ఆన్సర్స్ నేను ఇస్తాను. ఇవాళ నేను ఓన్లీ B2 కేటగిరీ సంబంధించిన దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనే వరకే చెప్పాను. ఇంకా డిఫరెంట్ డిస్కషన్స్లో సిచ్యువేషన్ బేస్డ్ మీద ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే వాటి మీద ఇంకా సపరేట్ వీడియోస్ వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీక్వెంట్గా ఈ వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హౌ టు హ్యాండిల్ అమెరికా వీసా అనేది మీకు తెలుస్తుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వీసాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ వీసా అండ్ ట్రావెల్ వ్లాగ్స్ for all travel related information. Thank you.